गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। సభాదేవతాభ్యో నమః। సరే, నిన్నటి రోజు మనం ఎక్కడ వరకు డిస్కస్ చేసాము? ఆ మహాలింగమే శ్రీ అరుణాచలేశ్వర లింగంగా విఖ్యాతమై అదయ్యాక అరుణాచల లింగంగా అరుణగిరి దగ్గర అరుణగిరి అరుణాచల శివుడు లోపల ఉన్నది స్థావర లింగం అనుకున్నది అగ్నిలింగం స్థావర లింగంగా మారింది, మనం చూడగలిగింది, అంటే తాకగలిగింది అని కూడా అర్థం. ఒకానొకసారి 96 బ్రహ్మలు గతించిన తరువాత విష్ణునాభి సంభవుడైన బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించాడు. ఎంతమంది వచ్చారు? 96 బ్రహ్మదేవుడు వచ్చి వెళ్ళిపోయారు. 97వ వాడు విష్ణునాభి నుంచి బయటకు వచ్చాడు. మనం పద్మనాభ స్వామి దగ్గర వచ్చే బ్రహ్మ నంబరు 97, అనంత పద్మనాభ స్వామి దగ్గర. అలా 96 మెంబర్స్ బ్రహ్మలు గతించిన తర్వాత వాళ్ళ కాలం అయిపోయింది, బ్రహ్మదేవుడు కాలం అయిపోయింది. 97వ వాడు పద్మనాభం స్వామి నుంచి బయటకు వచ్చాడు కదా. విష్ణునాభి సంభవుడైన బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించాడు. అప్పుడు యోగుల తపస్సును పాడు చేసేందుకు ఇంద్రుడిచే ప్రార్థింపబడి ఆయన ఒక లలితోజ్వల యవనాలంకృత అయిన ఒక స్త్రీమూర్తిని సృష్టించాడు. ఇంద్రుడు ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు? గొప్ప గొప్ప యోగుల తపస్సుని పాడు చేయడానికి. ఎందుకు ఇంద్రుడు పాడు చేయాలి? ఇంద్రుడికి ఏం పనిలేదా? అందరి తపస్సులు పాడు చేయడమేనా ఆయన పని? అరవగండమ్మా విశ్వమవుతుంది. అయితే ఇంద్రుడు పని ఇదేనా? తపస్సులు అందరూ డిస్టర్బ్ చేయడానికి అలాని కాదు. గొప్ప గొప్ప తపస్సు చేసే వాళ్ళకి పరీక్ష అనొచ్చు, లేదంటే ఇంద్ర పదవి మీద ఇంద్రుడికి ఉన్న ఇంట్రెస్ట్ కావచ్చు. ఎవరో గొప్ప తపస్సు చేసేసి ఇంద్ర పదవిని ఎవరైనా లాక్కుంటారేమో అని భయం ఉండొచ్చు. అలా ఒక స్త్రీమూర్తిని బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఎవరి వల్ల? ఇంద్రుడు తపస్సు చేసి బ్రహ్మగారిని అడిగితే ఆయన ఒక స్త్రీమూర్తిని సృష్టించాడు. అనిర్వచనీయ రూప సౌభాగ్య శోభ వైభవంతో త్రిభువన మనోహరంగా ఆవిర్భవించబడిన ఆ సౌందర్య రాశిని చూసి బ్రహ్మంతుడి వాడే సలితేంద్రుడై ఆమెను సమీపించబోయాడు. సృష్టి చేసిందే బ్రహ్మ, ఎంత బ్యూటిఫుల్గా నాకు తీసి బ్రహ్మదేవుడే కదిలిపాడు ఆమె బ్యూటీ. సృష్టి చేసింది ఆయనే అంటే ఆవిడ అంత బాగుంది చూడటానికి. అప్పుడు ఆ భిత్తిరి దిక్కులన్నీ ప్రదక్షిణ చేస్తూ అతన్ని తప్పించుకున్నట్టుకై ప్రయత్నిస్తుండగా అతడు మరీ తెచ్చి ఆమెను ఎలాగైనా అనుభవించాలనే పద్ధతులతో వెంటబెట్టాడు. ఆమె భయపడి ఆడలేని రూపం ధరించి పరిగెత్తగా అతడు కూడా లేడి రూపుతో వెంటాడాడు. అంత ఆమె ఆడగ్రద్ద రూపం ధరించి ఆకాశంలోకి ఎగిరిపోగా బ్రహ్మ గద్ద రూపంలో వెంటాడు. ఇప్పుడు ఆ ఆడమూర్తిని బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఆడమనిషి ఆవిడ చూసి అట్రాక్ట్ అయింది. మళ్ళీ బ్రహ్మదేవుడే సృష్టించిన వాడే, అంటే ఈయన సృష్టి ఈయననే, మాయలాగా ఈయననే పడుతుంది. ఒక్కొక్కసారి మనం తీసిన కోతులు మనమే పడతామని చూడు అలా. అయితే ఆమె ఏం చేసింది? స్త్రీ రూపం కాబట్టి నేను పురుష రూపంలో వెంటబడ్డాడు ఆ స్త్రీమూర్తి వెనకాల. ఈమె ఏం చేసింది? ఆడలేడి రూపంలో, ఈయన జింక మగజాతి అలా వెంటబడ్డాడు. దుప్పి అంటారు, ధరించి ఆకాశంలో ఎగిరిపోగా మళ్ళీ ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఆడగ్రద్ద రూపంలో ఆడలేడిగా పరిగెత్తి ఈయన కూడా లేడీ రూపంతోనే ఆమె వెంటబడ్డాడు. అలానే గ్రద్ద రూపం, ఆడగ్రద్ద రూపంలో అంటే ఈయన కూడా గ్రద్ద రూపంలోనే ఆమె వెంటాడాడు. అప్పుడు ఆమె మానరక్షణార్థం అరుణాచల దేవుడి శరణు చెందింది. అప్పుడు ఆమె కాపాడమని ఎవరిని అడిగింది? అరుణాచల శివుడిని అడిగింది. స్వామి కాపాడు అని అడిగింది. అదేంటి? సృష్టించిన వాడే వెంటబడ్డాడు ఏంటి? సృష్టించిన వాడు ఏమవుతాడు? జనరల్ తండ్రి అవుతాడు. కూతురు అయిపోయింది. ఈమె కూతురు అంటే తండ్రి పడితే కలిసి విన్నాను చూడండి. అందుకనే శివుడిని అడిగింది, కాపాడండి స్వామి అని అరుణాచలకి వచ్చి అడిగింది. అంతలో ఆ స్థావరలింగం నుంచి ఒక వేటగాడు విల్లంబులు ధరించి ఆ స్థావరలింగం అరుణాచల లింగంలోంచి ఒక వేటగాడు బయటకు వచ్చాడు. ఎవరైనా? శివుడు. ఏం ధరించాడో? విల్లంబులు ధరించి మన్నెల్లో మునగాడు వలే, మన్నెందొరా అంట చూసారా? మన్నెల్లో మునగాడు అంటే అడవి అదే ఆవిర్భవించాడు. ఒక అమ్ముని తన ఇంటికి సంధించి గ్రద్ద పైకి ఎక్కుపెట్టాడు. ఇప్పుడు గ్రద్ద రూపంలో ఉన్నాడు బ్రహ్మదేవుడు. ఒక బాణం తీసి ఆ గ్రద్ద వైపుకి అలా పెట్టాడు బాణం. బ్రహ్మ మునగాన్ని కొండదేవర అరుణాచలేశ్వరునిగా గుర్తించి మోహాన్ని విడిచి స్వీయ రూపాన్ని ధరించి అతని పాదాలపై పడి స్తుతించాడు. ఇప్పుడు ఎప్పుడు ఆ కొండదేవుడు ఎవరో కాదు, అరుణాచల శివుడని గుర్తుపట్టాడు బ్రహ్మదేవుడు. గుర్తుపట్టి ఆయనకున్న ఆ మోహం, ఆ లేడీ మీద ఉన్న ఇంట్రెస్ట్ వదిలేసి కాళ్ళ మీద పడి క్షమించు స్వామి అని అడుగుతున్నాడు అరుణాచల శివుడిని.
కొండదొర నీకు డింగిడీలు మన అంత అనుకున్నాం కదా, డింగిడీలు అంటే దండాలు. ఈ తప్పుకాయ వీరా నేను చేసిన తప్పుని క్షమించు స్వామి అని చెప్తున్నాడు అని మరీ మరీ ప్రతిమలాడాడు. అసుతోషుడు శుభప్రదుడు అయిన గిరీశుడు ఓ సరోజ సంభవ అంటే సరోజం అంటే ఎక్కడి నుంచి పుట్టాడు? బ్రహ్మదేవుడు. అరుణాచల స్వామినైన నన్ను దర్శించిన మాత్రం చేతనే సర్వ పాపములు భస్మీపటం అవుతాయి. నా దర్శనంతోనే నీ పాపాలని పోయినాయి. ఇక నువ్వు చేసిన పాపం ఏముంది? అరుణాచలగిరి అంత గొప్పది, అరుణాచల లింగం కూడా అంత గొప్ప స్థావరలింగం. జై శ్రీరామ్. ఇది నిశ్చయం, ఇది నిశ్చయం అంటే అరుణాచలం ఎంత గొప్పది చూడండి. మన దర్శనం మాత్రం చేతనే బ్రహ్మ యొక్క పాపాలు పోయినాయి. ఏంటంటే తను సృష్టించిన ఆడమూర్తిని ఆయన వెంటబడ్డాడు, కూతురు వెంటబడ్డాడు తండ్రి. ఇది నిశ్చయం. కైలాసం సుమేరువు మొదలైన ప్రసిద్ధ శైలములతో సమంగా నేను అరుణాచలమునందు ప్రాదుర్భూతుడను అంటే ఎప్పుడు ఇక్కడ వెలిసి ఉంటాను. అరుణగిరిగా శివుడై ఉన్నాడు. ఈ శైలం చుట్టూ నీవు 100 ప్రదక్షిణలు చేయము. చూడండి, ఫస్ట్ బ్రహ్మదేవుడికి చెప్పాడు 100 ప్రదక్షిణాలు. మాకు మా గురువుగారు కూడా చెప్పారు, అరుణగిరిలో కనీసం 108 ప్రదక్షిణాలు చేస్తే వాడంత గొప్ప సాధకుడు లేడని. ఇది ఒక గొప్ప రహస్యం. ఇది ఎలా చేయాలి? వీలైనంత వరకు జీవితకాలంలో 108 పూర్తి చేయండి. లేదు ఒకవేళ నిజంగా అదృష్టం ఛాన్స్ దొరికితే అక్కడే 3 నెలలు 4 నెలల నుండి రోజు ప్రదక్షిణ లెక్క 108 కంప్లీట్ చేస్తే అసలు అరుణాచల శివ అంతే. అలాంటి భక్తుడు తిరుగులేదు. ఇక అరుణాచలంలోనే 3 నెలలు 4 నెలలు అక్కడే స్టే చేసి రోజు ప్రదక్షిణ లెక్క 108 కంప్లీట్ చేయాలి. చేసిన వాడి వైభవం ఏంటంటే మనం చెప్పలేము మాటల్లో. అరుణాచల శివుడి యొక్క దృష్టి ఆయన మీద చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి భక్తుడి మీద. వీలైతే చేయండి. ఇది సాధన యొక్క రహస్యం. గొప్ప గొప్ప కష్టాలు కానీ గొప్ప గొప్ప సిద్ధులు రావాలన్నా లేదంటే గొప్ప గొప్ప మనం పనులు జరగాలన్నా మనకు అలాంటి గురి కుదరాలన్నా దేవుడి మీద ఇలాంటి పనులు చేయాలి. ఎన్ని? 108 ప్రదక్షిణాలు. బ్రహ్మదేవుడికి చెప్పాడు చూడండి, ఫస్ట్ 100 ప్రదక్షిణాలు చేయి అరుణగిరి చుట్టూ అన్నాడు. ఇక్కడ బ్రహ్మతీర్థంలో స్నానం చేసి, నిజంగానే అరుణగిరి పక్కనే బ్రహ్మతీర్థం చాలామంది తెలియదు. దాని ఉత్సవాలు జరిగినప్పుడు ఎంతోమంది భక్తులు వస్తారు. ఆ అరుణాచలంకి దగ్గరలోనే ఉంది. ఈసారి వెళ్ళినప్పుడు గుర్తు చేస్తే వెళ్దాం. నన్ను సభక్తికంగా అర్చించి మౌనివై మరొక ప్రదక్షిణ ఆచరించి ఫస్ట్ 100 ప్రదక్షిణాలు చేసి అక్కడ బ్రహ్మతీర్థంలో స్నానం చేసి నాకు అర్చన చేసి మళ్ళీ ఇంకో ప్రదక్షిణ చేయమన్నాడు. నిష్పాపుడవై అప్పుడు మరలా విశ్వ సృష్టికి ఉపక్రమించగలవు అని ఈ విధంగా ఉపదేశించాడు. బ్రహ్మ యొక్క పొజిషన్ పోయింది, మళ్ళీ బ్రహ్మ పొజిషన్ రావాలంటే ఏం చేయాలి? ఇవన్నీ చేయమన్నాడు. పాపాలు పోయినాయి సరే, మళ్ళీ నువ్వు అంత పవర్ చేసిన పాపం పోయింది, నార్మల్ అయ్యాడు. మళ్ళీ బ్రహ్మ సృష్టికి చేసేంత పవర్ రావాలి కదా. అంటే మనకు అంత శక్తి రాగలదు అని చెప్తున్నారు స్వామి. నిశ్చల భక్తితో చేస్తే, నిశ్చల భక్తితో. అందుకని చెప్పాడు కదా, 100 ప్రదక్షిణాలు చేసి బ్రహ్మతీర్థంలో స్నానం చేసి శివుడు అర్చన చేసి మళ్ళీ ఇంకో ప్రదక్షిణ చేయగా అలా చేయమని చెప్పాడు. అప్పుడు నువ్వు సృష్టికి చేయడానికి అర్హుడవు కాగలవు అని చెప్తున్నాడు బ్రహ్మదేవుడికి. శివవాక్కును అనుసరించి బ్రహ్మతీర్థంలో స్నాతుడై బ్రహ్మ దేవాదిదేవ మహాదేవుడు ముల్లోకనేతకు ప్రదక్షిణ విధులు కావించి ఎప్పటి వలె సత్యలోకాధిపత్యం చేపట్టాడు. మళ్ళీ ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు. నిజంగా శివుడు చెప్పినట్టుగా చేశాడు. ఇంతటితో ఈ యొక్క అమ్మవారి వామాంగి పార్వతి శివుని వామభాగం పొందటానికి అధ్యాయము పూర్తి చేసుకుంటున్నాం. సర్వం శుభామహేశ్వర పాదాలు.